హలో ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ని జయం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీ ముందు రావడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే ఏపీలో ఒక మెగా డిఎస్సి అనేది రిలీజ్ కావడం జరిగింది. 16,347 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 16,347 పోస్టులు అంటే దీన్ని చెప్పాలంటే దీన్ని మెగా డిఎస్సి అనవచ్చు. యాక్చువల్గా మనం 25,000 వస్తాయి 20,000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ 16,347 పోస్టులు అనేవి కూడా చాలా ఎక్కువ పోస్టులే. ఎందుకంటే అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు వచ్చేవి, కానీ ఇప్పుడు ఓన్లీ ఆంధ్రాకి మాత్రమే ఇన్ని 16,347 పోస్టులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది, ఎలా 3 మంత్స్లో కావచ్చా, 6 మంత్స్లో కావచ్చా, 45 డేస్లో కావచ్చా అనేది మీరు ఎక్కువ ఆలోచించకుండా ఇమీడియట్లీగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ప్రిపరేషన్స్ మొదలుపెట్టి మీరు త్వరగా ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి విజయాన్ని సాధించాలని మేము కోరుకుంటున్నాము. మనం చూసినట్లయితే అంత ముందు కంటే ఇప్పుడు చాలా పోస్టులు పెరగడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు హెచ్జిటి పోస్టులు 6,371 పోస్టులు ఉన్నాయి. ఒక విధంగా చూసినట్లయితే అంత ముందున్న పోస్టులతో పోల్చుకుంటే ఇది 2.5 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే 6,371 పోస్టులు అంటే ప్రతి జిల్లాలో 200, 250, 300 పోస్టుల వరకు రావచ్చు. కాబట్టి హెచ్జిటి అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. కాబట్టి దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 2,000, 2,500 కంటే ఎక్కువ ఎప్పుడు దాటేవి కావు. అలాంటిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడాను 7,725 వరకు ఉన్నాయి. అంటే ఇవి కూడా చాలా మంచి పోస్టులు. అంటే మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్ అన్ని సబ్జెక్టులు చూసినట్లయితే ప్రతి జిల్లాలో కంపల్సరీగా ఎన్నో కొన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్లయితే పీఈటీ అంతకుముందు ఎన్ని పోస్టులు ఉన్నాయో దాదాపుగా అన్ని పోస్టులే ఉన్నాయి, పెద్ద ఎక్కువగా ఏం మారలేదు. కానీ పీజీటీ విషయానికి వస్తే టీజీటీలో కూడా 1,781 పోస్టులు అండ్ పీజీటీలో కూడా 286 పోస్టుల వరకు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి రోజుని చాలా ప్రీషియస్గా భావించి మంచిగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ. ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చాను అంటే డిఎస్సిలో మనము ఏ విధంగా సక్సెస్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి. ఒక 45 రోజులే మనకు టైం ఉంది అనుకుందాం. ఎక్కువ రోజులు మన దగ్గర టైం లేదు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కాదు. ఫస్ట్ ఒక 45 డేస్లోనే మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము జాబ్ సాధించగలము, దీన్ని మనము మంచిగా డిస్కస్ చేద్దాం ఈరోజు. అంటే మనకు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు టైం లేదు. ఓన్లీ 45 డేసే టైం ఉంది అనుకుందాం. ఈ 45 డేస్ని మనం ఏ విధంగా ప్లాన్ చేద్దాం, ఏ విధంగా మనం సక్సెస్ సాధిద్దాం, ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తే మనం అవుద్ది, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మన యొక్క ప్రిపరేషన్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, ఈ అన్నింటినీ మనం ఏం చేద్దామంటే ఈరోజు డిస్కస్ చేద్దామండి. నెంబర్ 1 ఏంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 45 డేస్లో జాబ్ సాధించడం అనేది, డిఎస్సిలో జాబ్ సాధించడం, అది హెచ్జిటి కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, జాబ్ సాధించడం అనేది ఈజీనా హార్డా? ఫస్ట్ ఎప్పుడు ఈజీ అవుతుంది, ఎలా చేస్తే ఈజీ అవుతుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డిఎస్సిలో టైం ఉంది అనుకుందాం, 45 డేస్ టైం మాత్రమే ఉంది అనుకున్నాం. యాక్చువల్గా ఏంటి మనకు ఈరోజు చూసినట్టయితే మనకు జూన్ 15th, అంటే మనకు జూలై 15th, ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th. అందరూ ఏమంటున్నారంటే 3 months టైం ఉంటుంది అంటున్నారు. మధ్యలో కొంతమంది ఏమంటున్నారు టెట్ ఉంటుంది అంటున్నారు. తర్వాత టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది అనుకున్నారు. మీరు టెట్ ఉండి డిఎస్సి ఉన్నా లేదా డైరెక్ట్గా డిఎస్సి ఉన్నా మీరు ఒక 40 రోజులు ప్లాన్ చేసుకోండి. అది టెట్ కానివ్వండి, అది డిఎస్సికి కానివ్వండి. ఆ విధంగా ప్లాన్ చేసి మీరు ముందుకెళ్ళండి. అంతకుముందు మేము కూడాను ఆ విధంగానే ప్లాన్ చేసాము. 45 రోజులు, 2 నెలలు మేము ప్లాన్ చేసాము. మేము జాబ్స్లో సక్సెస్ అయ్యాము. అదేవిధంగా మీరు కూడాను ఒక 45 డేస్లో ఏ విధంగా సక్సెస్ కావాలి, అది టెట్ ఎగ్జామ్ అయితే టెట్ ఎగ్జామ్, లేదా డిఎస్సి ఎగ్జామ్ అయితే డిఎస్సి ఎగ్జామ్, లేదా ఏపీపీఎస్సి ఎగ్జామ్ అయితే ఏపీపీఎస్సి ఎగ్జామ్, అది గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం జాబ్ సాధించడానికి ఈజీగా సాధించవచ్చు, వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫస్ట్ 45 డేస్లో జాబ్ సాధించడం అనేది ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ఎగ్జామ్ అన్నా కానివ్వండి, ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి, ఫస్ట్ సిలబస్ ఏంటి అనేది ముందు మనము తీయాలండి. సిలబస్ ఏంటి,
సిలబస్ ఏంటి మనం చూసినట్లయితే హెచ్జిటికి ఏంటి సిలబస్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి ఏంటి, ఇవి రెండింటిని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్జిటి సిలబస్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్కి సిలబస్ ఏంటి, ఈ రెండింటిని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా మనము తెలుసుకోవాలి. అంటే 45 డేస్ ప్లాన్లో భాగంగా ముందు ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్లో మనకు అది ఎస్జిటి కావచ్చు, ఎస్ఏ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం చూసినట్లయితే మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. మనకు ఏంటి అంటే ఈ యొక్క జీకే అండ్ కరెంట్ ఎస్జిటి వచ్చినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇది మనకు దీంట్లో 8 మార్క్స్ వస్తాయి, 8 మార్కులు వస్తాయి. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పిఐఈ విద్యా దృక్పథాలు ఇది మనకు దీంట్లో 4 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీలో మనకు 8 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ రెండింటి కలిపి మనకు 80 మార్క్స్ వస్తాయి. మొత్తం చూసినట్లయితే 80, ఇది 60 మార్కులు, 60 ప్లస్ ఇది 20, మొత్తం టోటల్గా ఎన్ని మార్క్స్ అండి 80 మార్క్స్. అంటే మనకు 160 క్వశ్చన్స్ వస్తాయి, 160 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్, మనకు 80 మార్క్స్కి మనకు పేపర్ ఉంటుంది. ఇది ఆ మిగతా 20 మార్క్స్ ఏంటి అంటే మనకు అది టెట్లో వెయిటేజీ. ఇప్పుడు దీన్ని ఎలా చూద్దాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల గురించి వచ్చినట్లయితే మనము ఆల్రెడీ అంతకుముందు కూడా చూసాము. కాకపోతే ఇప్పుడు కొత్తగా జరిగేటటువంటి స్కూల్ అసిస్టెంట్ వచ్చినట్లయితే దీంట్లో కూడా సేమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి 10 మార్కులు. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈకి 5 మార్కులు. అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అంటే జస్ట్ సైకాలజీ అన్నమాట. ఓకేనా, మనం ఆల్రెడీ ఇది చదివాము ఆల్రెడీ, దానికి 5 మార్కులు. అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడాలజీ కంటెంట్కి 40 మార్క్స్ అండ్ మెథడాలజీకి 20 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము ఈ విధంగా సిలబస్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవాలి. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా పిఐకి ఈకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, కంటెంట్ అండ్ మెథడాలజీ అంటే దీంట్లో ఎక్కువ వెయిటేజీ దేనికి ఉంది, ఎక్కువ మార్క్స్ దేనికి ఉన్నాయి, అది మనకు వచ్చినా సరే దాన్ని ఎక్కువ సార్లు ప్రిపేర్ కావాలి. మనం ఏం చేస్తాము అంటే తక్కువ మార్క్స్ ఉన్నా సరే దానికి ఏం చేస్తామంటే ఎక్కువ టైం ఇస్తాము. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా ఏదైతే తక్కువ మార్క్స్ ఉన్న చోట ఎక్కువ టైం కేటాయించడం వల్ల మన టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా ప్రిపేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సిలబస్ ఏంటి, సిలబస్ యొక్క స్వరూపం ఏంటి, ఎస్జిటికి ఎస్జిటికి ఎలా ఉంది, ఎస్ఏకి ఎలా ఉంది చూసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఇది వెయిటేజ్. ఇక సిలబస్ చూసినట్లయితే మనకు తెలుసు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన అంశాలు, అంటే ఒక 6 to 8 months వరకు జరిగినటువంటి అంశాలు, స్టాండర్డ్ జీకే ఇవన్నీ చదవాలి. ఇవి చదువుకోవడం ద్వారా చాలా వరకు మనం గెయిన్ చేయవచ్చు. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ చేసినట్లయితే మనం వీటిని గెయిన్ చేయవచ్చు. అదేవిధంగా
అయ్యి దీనికి అంటూ ఒక ఒక పర్టికులర్గా మనకు కొన్ని సబ్జెక్ట్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ని మనము ప్రిపేర్ కావాలి. అదేవిధంగా పిఐఈలో చూసినట్లయితే మనకు 6 టాపిక్స్ ఇచ్చారు. మనకు పిఐఈ చూసినట్లయితే మనకు పిఐఈలో ఇక్కడ 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 6 టాపిక్స్. ఇది 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ కావాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ గురించి వచ్చినట్లయితే దీంట్లో 4 టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో 3 ఉంటాయి. ఒకటి మ్యాథ్స్, ఇంకోటి సైన్స్, సోషల్. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఈవీఎస్ అంటాము. అంటే దీంట్లో సైన్స్వి ఉంటాయి అండ్ సోషల్వి కూడా ఉంటాయి. అదేవిధంగా దీనికి ఎన్ని మార్కులు అండి? కంటెంట్కి 60 మార్క్స్. అదేవిధంగా మెథడాలజీలో కూడా అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. అంటే 3 మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్స్ కలిపి ఎన్ని మార్కులు? ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ సైకాలజీ చూసినట్లయితే 4 టాపిక్స్ ఉంటాయి. ఏదైతే సిలబస్లో ఇచ్చారో ఆ 4 టాపిక్స్ని మనం ప్రిపేర్ కావాలి. అవన్నీ ఆల్రెడీ మనం టెట్లో కూడా ప్రిపేర్ అయ్యాం సైకాలజీ టాపిక్స్, కాబట్టి దాన్ని అంత వరీ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు కంటెంట్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషలు. ఈ యొక్క కంటెంట్ అంటే మనకు స్కూల్ పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో అప్ టు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనము క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అది దీంట్లో చాలామంది ఏమిటి అంటే ఏ బుక్ చదవాలి ఏముందండి? పాత బుక్స్ చదువుతారా, కొత్త బుక్స్ చదువుతారా? కొత్త బుక్సే చదవాలి. ఎందుకు కొత్త బుక్స్ చదవాలి అంటే ఎవరైనా క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు వాళ్ళు మనం స్కూల్కి వెళ్ళి ఏ బుక్స్ టీచ్ చేయాలి? కొత్త బుక్స్ టీచ్ చేస్తాం కాబట్టి కొత్త బుక్స్ నుంచే మనకు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని పాత బుక్లు ఎక్కడ ఉన్నాయో తీసుకొచ్చి పట్టుకొని వాటి నుంచి క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియోలలో ఏం చేస్తున్నారంటే పిల్లలు కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే బేసిక్స్ ఉంటాయో ఆ బేసిక్స్ అన్నీ కొత్త బుక్స్లో కూడా కవర్ అవుతాయి. అదేవిధంగా ఆ మ్యాటర్ అప్డేట్ కూడా అవుతుంది. కాబట్టి అప్డేట్ అయిన మ్యాటర్ కొత్త బుక్స్లో ఉంటుంది కాబట్టి మనకు కొత్త బుక్స్నే ప్రిపేర్ కాండి. అదేవిధంగా వాటి గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. అదేవిధంగా మనకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో 8 మార్క్స్ అన్ని 8 మార్క్స్ చొప్పున మనకు 40 మార్క్స్కి కంటెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మెథడాలజీ చూసినట్లయితే మెథడాలజీలో 4 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి 4 మార్క్స్ ఆ విధంగా 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా టోటల్గా మనకు 60 మార్క్స్కి ఇది ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్లో మనకు స్కూల్ అసిస్టెంట్లో మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు, అదేవిధంగా పిఐఈకి 5 మార్కులు, క్లాస్ రూమ్ అండ్ ఎడ్యుకేషన్, దీన్ని ఎడ్యుకేషన్ సైకాలజీ అనమాట. ఇది కూడాను దీనికి 5 మార్క్స్, కంటెంట్కి 40 మార్క్స్, అదేవిధంగా మెథడాలజీకి 20 మార్క్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ సింహభాగం ఏది ఉంది అంటే ఎక్కువగా మనకు కంటెంట్ ఎక్కువ పాటు ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్లా మనము చేయాలి అంటే ఈరోజు మనము మెయిన్గా ముఖ్యంగా డిస్కస్ చేసేటటువంటి ఏంటి అంటే మనకు ఈ యొక్క 45 డేస్లో మనము ఈ యొక్క డిఎస్సిలో అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, జాబులు ఏ విధంగా సంపాదించాలి. దీనికోసం మనం ముందు ఏం చేయాలి అంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనము జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ. కాబట్టి ఏమిటి ప్లానింగు అంటే నెంబర్ 1 మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి. ఎందుకంటే మీకు చాలా పోస్టులు ఉన్నాయి, ప్రతి జిల్లాకి పోస్టులు వస్తున్నాయి, అవి ఎడ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ దాని మీద చేయకుండా మీ యొక్క డిస్టిక్లో ఒకటే ఒక జాబ్ ఉంది అనుకుందాం. ఎన్ని జాబ్స్ ఉన్నాయండి? ఒకటే జాబ్ ఉంది అనుకుందాం. ఎక్కువ జాబ్స్ లేవు, ఒకటే జాబ్ ఉంది. ఒకటే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి మీరు ఏమనుకున్నారంటే ఒకటే జాబ్ ఉంది అనుకుందాం.
అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఒకటే జాబ్ ఉంది అనుకుందాం, మన ఎస్సీ కాబట్టి మనకి ఎక్కువ ఇది ఉంది అని అట్లా మనం దాన్ని కొద్ది కన్స్ట్రక్షన్ తీసుకోకుండా మనం మీనింగ్ ఏం చేద్దామంటే ప్లానింగ్ అనేది సరిగ్గా చేద్దాం. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పనిలో సక్సెస్ కావాలన్నా సరే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కరెక్ట్ ప్రణాళిక మన దగ్గర ఉంటే మనం సక్సెస్ కావడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా ప్రణాళిక అనేది వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళే సక్సెస్ అయి ఉంటారు. అంతేగాని వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే లక్ కాబట్టి వచ్చింది అని కాదు. ఏదో కొన్ని లక్స్ అనేవి ఉంటాయి. కొన్ని దగ్గర పోస్టులు ఎక్కువ ఉంటాము, లేకపోతే రిజర్వేషన్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి. వాటికంటే ముఖ్యంగా ఏమిటి ఇంపార్టెంట్ అంటే వాళ్ళు కూడా కష్టపడితేనే జాబ్ వచ్చింది కదా. కాబట్టి వాళ్ళ యొక్క ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళు జాబ్. అంతేకాకుండా వాళ్ళు ఏదో లైట్గా తీసుకొని ఏదో లైట్గా రాసుంటే జాబ్ వచ్చేది కాదు కదా. కాబట్టి కంపల్సరీగా మనం చూడాల్సింది ఏంటి అంటే మనకు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే మనం ప్లానింగ్ చేస్తామో దాన్ని కాగితం మీద రాసుకోవాలి. అదేవిధంగా దాన్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్, దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, వీటిని మనము ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాపర్ ప్లాన్ ప్లస్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఇట్స్ గివ్స్ సక్సెస్. కాబట్టి ప్రాపర్ ప్లాన్ని ఏదైతే మనం రాసుకుంటామో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది కరెక్ట్గా చేస్తే మనం సక్సెస్ కావచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ప్లానింగ్లు చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయరు కాబట్టి సక్సెస్ కారు. కాబట్టి ప్లానింగ్ ఎవరైతే చేస్తారో దాన్ని ఎవరైతే కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారో అంటే మీరు ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే మీ దగ్గర ప్లానింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉందా లేదా? ఒకవేళ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే దానికి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేశారా లేదా? కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటే మీరు సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళే. కాబట్టి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ మనము చేయాలి. ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే మీరు సక్సెస్ని ఈజీగా సాధించవచ్చు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈరోజు మనకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. కొంతమంది 2 నెలలు అంటున్నారు, కొంతమంది 3 నెలలు అంటున్నారు, కొంతమంది 6 డిసెంబర్ కూడా అంటున్నారు. కానీ ఈ డిసెంబర్ని పక్కన పెట్టండి, ఈ యొక్క 3 నెలలను పక్కన పెట్టండి. ఓన్లీ 45 డేస్ మన దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయంటే ఓన్లీ 45 డేస్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఈ 45 డేస్లో మనం జాబుని ఏ విధంగా సంపాదించాలి, జాబుని ఏ విధంగా మనం సాధించాలి మనం చూసుకుందాం. ఏ విధంగా సాధించడం అనేది చాలా ఈజీ. ఎలా ఈజీ అంటే చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, మన దగ్గర ఉన్నటువంటి సిలబస్ని మనము ఒక 4-5 పార్ట్స్గా డివైడ్ చేసాం. దీంట్లో ఒక పార్ట్ ఏంటి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. రెండో పార్ట్ ఏంటి అంటే PIE, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. థర్డ్ది ఏంటి అంటే మనకు ఎడ్యుకేషన్ సైకాలజీ. ఫోర్త్ ఏంటి, కంటెంటు. ఫిఫ్త్ది ఏంటి, మెథడాలజీ. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన యొక్క ఉన్నటువంటి ఏదైతే మనకు సమయం ఉందో, మీరు ఇంతవరకు జాబ్ చేస్తూ ఉండొచ్చు, జాబ్ మానేయండి. మీరు కనుక కంపల్సరీగా మీకు జాబ్ కావాలి అని అంటే మీరు 18 అవర్స్ కంపల్సరీ కష్టపడాలి. 18 అవర్స్ కష్టపడితే మనం ఫెయిల్యూర్ కావడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎవరైతే 18 గంటలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు కంపల్సరీగా సాధిస్తారు. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇది నిరూపించబడింది. కాబట్టి మీరు జాబ్ చేస్తూ నేను ప్రిపేర్ అవుతాను అంటే ఇది జరిగేది పని కాదు. మళ్ళీ అవకాశాలు మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఎప్పుడైతే కష్టపడాలో అప్పుడు మనం కష్టపడాలి. తర్వాత మనం కష్టపడదామంటే మనకు ఆ టైంలో మనం కష్టపడడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే జాబ్ చేస్తున్నారో మానేయండి. ఎందుకంటే ఈ 6 నెలల తర్వాత మళ్ళీ మీరు చేసేది ప్రైవేట్ జాబే జీవితాంతం. కాబట్టి ఈ 6 నెలలు కనుక మీరు కష్టపడితే మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు, మీకు వచ్చే శాలరీ ఎంత, 15,000, 16,000, 20,000 కావచ్చు మ్యాక్సిమం. అదే రీసెంట్లీగా మొన్ననే డిఎడ్ అయి ఉంటే మీకు వచ్చే శాలరీ ఒక 10-12,000 కావచ్చు. అదే మీరు కనుక ఒక 6 నెలలు కష్టపడి మీరు కనుక జాబ్ సంపాదిస్తే మీకు ఫస్ట్ మంత్ శాలరీ 35,000 రూపాయలు ఉంటుంది.
అంటే మీకు 3 మంత్స్ మీరు 3 మంత్స్ కనుక మీరు కష్టపడితే 3 మంత్స్ కష్టపడితే మీకు ఎంత వస్తున్నాయండి? 1 lakh రూపీస్ వస్తున్నాయి. కాబట్టి మీ శాలరీ సపోజ్ ఒక 15,000 అనుకుందాం. అంటే 7 మంత్స్ కష్టపడితే వచ్చేటటువంటి శాలరీస్ మీకు ఇక్కడ ఎన్ని నెలల్లో వస్తుంది? 3 మంత్స్ వస్తుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో వచ్చింది కదా, పోస్టులు ఉన్నాయి కదా, ప్రిపేర్ అవుదాము అన్నది కాకుండా ఫస్ట్ అసలు మీకు జాబ్ రావాలంటే మీకు ఏం అర్థం కావాలి? మీకు కనుక గవర్నమెంట్ జాబ్ రాకపోతే మీరు చేసేది ఎట్లయినా ప్రైవేట్ జాబే. అదే గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి ఉన్నటువంటి తేడా ఏంటి? గవర్నమెంట్ జాబ్లో అయితే మీ స్టార్టింగ్ శాలరీ 35,000 ఉంది. ఇప్పుడు మీరు ఒక 20,000 25,000 సంపాదిస్తున్నారంటే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మీరు 20,000 25,000 దాకా వచ్చారు. కానీ ఇక్కడ ఫస్ట్ మంత్ శాలరీ మీది ఎంత ఉంటుంది? 35,000 ఉంటుంది. తర్వాత మీకు మళ్ళీ దాంట్లో టీఏలని, డిఏలని, తర్వాత అలవెన్స్లని, తర్వాత ఐఆర్ అని, ఇవన్నీ చాలా యాడ్ చేస్తూ ఎవ్రీ 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి మీ యొక్క శాలరీలో ఆటోమేటికల్లీ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్లో మీ శాలరీ 55,000 ఉండొచ్చు. ఇవి రెండు ముందు మీకు అర్థం కావాలి. ఎందుకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎందుకు ప్రైవేట్ జాబ్ కావాలి, ఎందుకు గవర్నమెంట్ జాబ్ని మీరు సంపాదించాలి, ఏమిటి దానికి ఉన్నటువంటి తేడా? 55,000 రూపీస్ మనకి బేసిక్ శాలరీ ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా అది ఇంప్రూవ్ అవుతుంది. మీరు మీ ఎప్పటివరకైతే మీకు ఎగ్జామ్ అవుతుందో ఆ రోజు వరకు మీకు మళ్ళీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ జాబ్ మానేస్తే మళ్ళీ వేరే చోట జాబ్ దొరకదు అని అనుకుంటాం. కానీ అదేమీ లేదండి. మీ ఎవరైనా సరే కష్టపడితేనే మీకు మీ దగ్గర స్ట్రెంత్ ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉంటే మీకు అవకాశాలు ఎక్కడికి పోవు. కాబట్టి మీరు ఆ టైం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏం చేయండి, ఇమీడియట్లీగా మీరు ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్కి ముందు ఫుల్ స్టాప్ పెట్టి ఇమీడియట్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు గనక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మీరు జాబ్ సాధించలేరు. ఎందుకు సాధించలేరు అంటే ఎవరైతే 18 అవర్స్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళతో మీరు 4-5 గంటలు కష్టపడి మీరు దాన్ని ఇచ్చేయగలరా, డిఫెక్ట్ చేయగలరా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 18 గంటలు కష్టపడిన అతని యొక్క పెర్ఫార్మెన్స్ వేరుంటుంది, 5-6 గంటలు కష్టపడినటువంటి పెర్ఫార్మెన్స్ వేరుంటుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో కంపల్సరీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ కావాల్సింది ఏంటి అంటే 18 అవర్స్ కష్టపడాలి. 18 అవర్స్ కష్టపడాలంటే కంపల్సరీ వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ కానీ కావచ్చు, వేరే ఏదైనా జాబ్స్ కావచ్చు, మానేసేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ మానేసిన తర్వాత మీకు ఎన్ని గంటలు మీ చేతిలో వచ్చినాయండి? 18 అవర్స్ మీ యొక్క చేతిలో వచ్చాయి. 18 అవర్స్ మీ చేతిలో వచ్చాయి. ఈరోజు నేను చెప్పేటటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో ఈ ప్లానింగు మీకు కరెక్ట్గా ఉపయోగపడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మీరు విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఏదో మొదలుపెట్టేసి స్టార్టింగ్లో ఏముందండి, ముందు జీకే చదివేస్తా, తర్వాత పర్స్పెక్టివ్ చదివేస్తా, తర్వాత సైకాలజీ చదివేస్తా, తర్వాత ఇట్లా ఒక బ్లైండ్గా వెళ్ళకండి. ఫస్ట్ మీరు ప్రిపేర్ కావాల్సింది ఏంటి అంటే కంటెంట్ అండ్ మెథడాలజీ. కంటెంట్ అండ్ మెథడాలజీలు ఏమున్నాయండి? తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 40 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయంటే ఒక ప్లాన్ తయారు చేయండి. ఆ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 45 డేస్లో మనకు కంటెంట్ అండ్ మెథడాలజీకి ఎన్ని రోజులు? మీరు 18 అవర్స్ రోజు కష్టపడుతున్నారు కాబట్టి 18 అవర్స్ కష్టపడుతున్నప్పుడు మీకు చాలా సమయం ఉంటుందండి. ఎంత సమయం కావాలంటే అంత సమయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కంటెంట్ మెథడ్ దీనిలో చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీషు అవన్నీ ఆల్రెడీ మనం చదివాం, టెట్లో చదివాం, సైన్స్, సోషల్, మ్యాథ్స్ చదివాం. అయినా సరే దాన్ని ఎక్కువ టైం తీయండి. ఎక్కువ టైం తీసి దీనికోసం కష్టపడండి. దీంట్లో తెలుగుకి ఎన్ని గంటలు కష్టపడాలి? మీరే ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది మీకు సిలబస్ మీద మీకు ఏ సబ్జెక్టు మీకు ఎక్కువ వచ్చు, ఏ సబ్జెక్టులో మీకు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్టులో మీరు మంచిగా ఇదిగా ఉన్నారు, ప్రిపేర్ అయి ఉన్నారు ఆల్రెడీ మీకు తెలుసు. కాబట్టి మీ ప్లానింగ్ని మీరే చేయాలి.
మీ ప్లానింగ్ని మేము చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విధంగా తెలుగులో, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకోండి. ఫస్ట్ దీంట్లో మీకు హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దీంట్లో వెయిటేజ్ ఇంపార్టెంట్, తర్వాత హార్డ్ ఇంపార్టెంట్. ఏదైతే ఉందో వాటిని ఫస్ట్ ప్రిపేర్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఫస్ట్ తెలుగు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కంటెంట్ అండ్ మెథడాలజీ, దీంట్లో టోటల్ 45 డేస్ మన దగ్గర టైం ఉంది. ఈ 45 డేస్లో మనకు దీంట్లో టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? దీంట్లో 60 మార్క్స్ కంటెంట్ ఉన్నాయి. అంటే మిగతా 20 మార్క్స్ మాత్రమే ఇవి. ఈ 60 మార్క్స్ ఏదైతే ఎక్కువగా కంటెంట్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దానికి ఎక్కువ టైం తీయాలి. దీనికి అంతే టైం తీయడం వల్లనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. చాలామంది స్టూడెంట్స్కి ఎక్కువగా జీకేలో మంచి పిఐలో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, సైకాలజీ ఎక్కువ మార్కులు, కంటెంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే కంటెంట్లో తక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే కంటెంట్ తక్కువ ప్రిపేర్ కావడం వల్ల వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మీరు ఏం చేయాలంటే కంటెంట్ని ఎక్కువ ప్రిపేర్ కావాలి. అంటే ఈ 45 డేస్లో నియర్ అబౌట్ 25 డేస్ దేనికోసం తీయాలి అంటే ఓన్లీ కంటెంట్ అండ్ మెథడాలజీ కోసం తీయాలి. ఆ కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా తీసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే తెలుగు కంటెంట్ చదువుతామో అదే టైంలో తెలుగు మెథడాలజీ చదవాలి. ఇంగ్లీష్ కంటెంట్ ఎప్పుడైతే చదువుతామో ఇంగ్లీష్ మెథడాలజీ కూడా అప్పుడే చదవాలి. మ్యాథ్స్ కంటెంట్ ఎప్పుడు చదువుతామో మ్యాథ్స్ మెథడాలజీ కూడా అప్పుడే చదవాలి. సైన్స్ కంటెంట్ ఎప్పుడు చదువుతామో సైన్స్ మెథడాలజీ కూడా అప్పుడే చదవాలి. సోషల్ కంటెంట్ ఎప్పుడు చదువుతామో సోషల్ మెథడాలజీ కూడా అప్పుడే. దానివల్ల ఉపయోగం ఏంటంటే రెండోసారి రివిజన్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 రోజుల్లో ఎగ్జామ్ ఉన్నట్టు భావించిన దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒకటేమో 25 డేస్లో దీన్ని కంప్లీట్ చేయడము. అంటే మొత్తం కంటెంట్ ఏదైతే ఉందో 60 మార్క్స్ని మనం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, 25 డేస్లో కంప్లీట్ చేయాలి. ఫస్ట్ దీనికి ప్లానింగ్ చేయండి. తెలుగుకి ఎన్ని రోజుల్లో సరిపోతుంది, మీకు ఇంగ్లీష్లో ఎన్ని రోజులు సరిపోతుంది, టోటల్గా మీ దగ్గర పర్ డే ఎన్ని అవర్స్ ఉన్నాయండి? పర్ డే 18 అవర్స్ ఉన్నాయి. ఒక్క రోజు చేసి చూడండి 18 డేస్ మీ చేతిలో పెట్టుకొని మీరు కష్టపడి చూడండి. మీకు ఆ 18 అవర్స్ పర్ డే 18 అవర్స్ అంటే ఆ 18 అవర్స్లో ఒక గంటన్నర తినడానికి పోతుంది. అయినా సరే టోటల్గా 18 అవర్స్ మీరు వేసుకోండి. అంటే ఒక్క పడుకోవటం తప్ప చదివేటప్పుడైనా సరే, తర్వాత ఎప్పుడైనా మ్యాక్సిమం ఎక్కువ 18 అవర్స్ అంటే ఏంటి అర్థం ఏంటి అంటే అది తప్ప వేరేది ఏమీ మైండ్లో ఉండకూడదని అర్థము. కాకపోయినా సరే ఒక 1 అవర్ 2 అవర్స్ అటు ఇటు వేస్ట్ అవుతుంటాయి. కాబట్టి అదేమీ పట్టించుకోవద్దు. 18 అవర్స్ అంటే 18 అవర్స్ మీ చేతిలో ఉన్నప్పుడు తెలుగు ఉంది, కంటెంట్ మెథడాలజీ ఎక్కువ టైం పట్టదు, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ ఉంటుంది ఎక్కువ టైం పట్టదు, మ్యాథ్స్ ఎక్కువ టైం పట్టదు, సైన్స్ ఎక్కువ టైం పట్టదు, సోషల్ ఎక్కువ టైం పట్టదు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసి ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయండి. తర్వాత 25 డేస్ తర్వాత రిమైనింగ్ ఈ రెండిట్లలో ఎక్కువ కంటెంట్ దేనికి ఉందండి? ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది. ఎడ్యుకేషన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ టైం తీయండి. నేను చెప్పే పాయింట్ అది మీకు. కాబట్టి ఇది ఎక్కువ టైం ఉంది. 25లో 45లో 20 పోయినాయి, 25 ఇంకా 20 ఉన్నాయి. ఈ 20లో దీన్ని డివైడ్ చేయండి. దీన్ని ఎలా డివైడ్ చేస్తారు? సపోజు దీనికి ఒక 20 డేస్, దీనికి ఒక 6 రోజులు, దీనికి ఒక 6 రోజులు, దీనికి 4 రోజులు. సార్ 4 రోజులు 6 రోజులు సరిపోతాయా? సరిపోతాయి. 6 20 డేస్ 8 డేస్, దీనికి 8 డేస్, దీనికి 4 డేస్. కాబట్టి దీన్ని మీరు మార్చుకోండి. మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు మార్చుకోండి. లేకపోతే ఏం చేయాలంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ 20 డేస్ ప్రిపేర్ అవ్వండి. దీన్ని ఏం చేయండి అంటే దీనికి ఎక్కువ రోజులు దీన్ని కేటాయించండి. దీనికి ఒక 10 డేస్ దీన్ని కేటాయించండి. దీనికి ఒక 10 డేస్ కేటాయించండి. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ప్యారల్గా దీన్ని చదవండి. ఆ విధంగా ప్రిపేర్ అయితే మనము జాబ్స్ అంటే ఎక్కువ మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎక్కువ మంది ప్రిపేర్ చేసే మిస్టేక్ ఏంటంటే కంటెంట్ మెథడాలజీ మీద తక్కువ ఫోకస్ చేయడం, మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం. కంటెంట్ మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు జాబు సాధించవచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకు
పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే మనము జాబ్ సాధించగలము. ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా సరే కాంపిటీషన్ మీరు పక్కన పెట్టేసేయండి. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఎంతమంది ఆడుతున్నారు? 11 మెంబర్స్నే డిసైడ్ చేస్తారు. 11 మెంబర్స్నే డిసైడ్ చేస్తారు. కానీ 11 మెంబర్స్ కదా అని చెప్పేసి ప్రాక్టీస్ చేయకుండా ఎవరైనా ఆగుతున్నారా? అట్లా ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరికో దొరకాల్సిన అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి అదేవిధంగా మనం ఏం చేయాలి అంటే వాటిని ఎప్పుడు పట్టించుకోవద్దు, కాంపిటీషన్ ఎప్పుడు పట్టించుకోవద్దు. మీ ప్రిపరేషన్ మాత్రం మీరు సీరియస్గా అదేవిధంగా మీకు తెలుసు జేఎం ఆన్లైన్ క్లాసెస్ జేఎం పబ్లికేషన్ తరపు నుంచి మనం ఏం చేస్తున్నామంటే చాలా సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి పుస్తకాలను మనం రిలీజ్ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ చాలా బుక్స్ డిఎస్సి యొక్క టాప్ 20 ప్రీవియస్ బిట్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ ఈ బుక్స్ చాలా మంచిగా ఉన్నాయని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా మనము రిలీజ్ చేయడం జరిగింది. డిఎస్సి ఎస్జిటి టాప్ 17 అని చెప్పేసి మంచి ఫ్యాకల్టీస్తో వీటి రిలీజ్ చేయడం. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా ఈ విధమైన ఎక్స్పెరిమెంట్ చేయలేదు. అదేవిధంగా మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ బుక్స్ కూడా రిలీజ్ చేసాం. ఈ బుక్స్ మార్కెట్లో అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్స్ కావాలనుకునే వాళ్ళు మనకు ఈ యొక్క ఆఫీస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫీస్ నెంబర్స్కి మనకు ఫోన్ చేసి కూడాను ఈ బుక్స్ని మీరు ఆర్డర్ పెట్టవచ్చు. ఇవి ఆఫీస్ ఫోన్ నెంబర్స్ 8143565681 లేదా 703-252-4706. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 PM వరకు అవైలబిలిటీలో ఉంటారు. మీకు పోస్ట్ ద్వారా కూడాను ఈ బుక్స్ మీకు అందజేస్తారు. అంతేకాకుండా మనము వీటికి సంబంధించినటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏవైతే బుక్స్ ఉన్నాయో ఈ బుక్స్ను కూడా త్వరలో మేము మార్కెట్లో తీసుకొస్తున్నాము. చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మనము వీటిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ బుక్స్ కూడా త్వరలో వస్తాయి. కాబట్టి ఈ నెంబర్స్తో మీరు టచ్లో ఉండండి. అదేవిధంగా మనకు ఎస్జిటికి స్కూల్ స్టూడెంట్స్కి కూడాను మన యొక్క యాప్ జయం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్లో మనకు జయం ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి యాప్ ఇచ్చాము. ఈ యాప్లో మీకు ఈ యొక్క క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క క్లాసెస్ని చాలా మంచి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మ్యాథమెటిక్స్ సారు, అదేవిధంగా ఈ యొక్క బయాలజీ సారు, తర్వాత పిఐఈ బోధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీసు ఇలాంటి వాళ్ళ ద్వారా మనం ఈ బుక్స్ని తీసుకురావడం జరిగింది. స్కూల్ ఫిజికల్ సైన్స్ చంటి సారు ఇలాంటి వాళ్ళ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బుక్స్ని మీరు సక్సెస్ కావాలంటే మంచి బుక్, మంచి గైడ్లైన్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఒక మంచి ఫ్యాకల్టీస్ ఏదైతే ఉన్నాయో మన బుక్స్లో జేఎం పబ్లికేషన్ బుక్స్లో ఉన్నటువంటి ఒక ఇదేంటి అంటే ఎంత మ్యాటర్ కావాలో అంత మ్యాటర్ ఉంటుంది. ఏదో పిచ్చిగా పేజెస్ నింపేసేసి గ్రంథాలలాగా బుక్స్ ఉండదు. కొట్టే షార్ట్ కట్ మ్యాటర్ ఉంటుంది, చాలా తక్కువ మ్యాటర్ ఉంటుంది. అంటే తక్కువ మ్యాటర్లో ఎక్కువ సక్సెస్ రేట్ తీసుకురావటం అనేది మా యొక్క ఉద్దేశం అన్నమాట. అట్లా కాకుండా బుక్ చాలా లావుగా పెట్టేసి దాంట్లో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ యొక్క పర్సంటేజ్ అంటే తక్కువ ఉండటం అనేది మా యొక్క ఉద్దేశం కాదు. మా బుక్స్లలో నెంబర్ ఆఫ్ పేజెస్ కానివ్వండి ఎవ్రీథింగ్ అండి చాలా షార్ట్లో మనం ఇస్తాము. కాబట్టి మంచిగా ఎగ్జామినేషన్స్లో వీటి ద్వారా క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అంతకుముందు మీరు ఇచ్చేటటువంటి ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉందో ఆ ఎంకరేజ్మెంట్ ద్వారానే ఈరోజు జేఎం పబ్లికేషన్ అనేది తెలంగాణ మరియు ఆంధ్ర స్టేట్స్లో వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లికేషన్ వెలుగుతుంది. కాబట్టి మీకు ఎన్ని వేళలా మేము మీకు సపోర్ట్లో ఉంటాము. అంతేకాకుండా ఒక వితిన్ 2 daysలో మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించినటువంటి క్లాసెస్, అంటే కంటెంట్ మెథడాలజీ సంబంధించినటువంటి క్లాసెస్, ఈ క్లాసెస్ని కూడా మేము మీకు రోజు లైవ్ క్లాసెస్ని మేము ఫ్రీగా బోధించేటటువంటి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి డే ఆఫ్టర్ రేపు ఎల్లుండి నుంచి మీకు 1 or 2 daysలో ఏం చేస్తామంటే మీకు ప్లానింగ్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ని మేము మీకు బోధిస్తాము. కాబట్టి మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో జేఎం ఆన్లైన్ క్లాసెస్, ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క జేఎం ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి ఏదైతే యాప్ ఉందో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు వస్తుంటాయి. కాబట్టి మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కాబట్టి మీరు ఎప్పుడూ విజయం సాధించాలని చెప్పేసి మీరు డిఎస్సిలో
మీరు తప్పకుండా జాబ్ సాధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.